జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పెద్ద రచ్చ రాజేసింది. మహాత్మా గాంధీ పేరు తొలగించారంటూ పార్లమెంటు వేదికగా ఇండి కూటమి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి అధికార పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఎంజీ నారేగా స్థానం ఇచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు అధికార బీజేపీ తీసుకురావడమే ఇంతటి రచ్చకు కారణం. పేరు మార్చి మరీ తీసుకొచ్చిన కొత్త బిల్లులో ఏముంది? ఈ వివాదానికి కారణం ఏంటి? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం పెద్ద దుమారం రేపింది. ఇందుకు కారణం మహాత్మా గాంధీ పేరును తొలగించడమే. వికసిత్ భారత్ రోజ్గర్ ఆజీవికా హామీ మిషన్ వీబీజీ రామ్ బిల్లు 2025 పేరుతో దీన్ని తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంజీ నరేగా నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. లోక్సభలో వీబీజీ రామ్ బిల్లు 2025 బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష ఎంపీలు వెల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. కొందరు ప్రతిపక్ష నేతలు వీబీజీ రామ్ బిల్లు ప్రతులను చించివేశారు. ఈ నిరసన మధ్య బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు ఆరోపణలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బదులిచ్చారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. బాపు సిద్ధాంతాలను కాంగ్రెస్ సర్కారు చంపేసిందని మండిపడ్డారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో గాంధీజీ కలలను మేం సాకారం చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న పెద్ద బ్యానర్ తో గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీలు కేసీ వేణుగోపాల్, కలిమొలి, టిఆర్ బాలు, ఏ రాజా తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఎంపీ కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు. భారతీయుల మనస్సులోంచి గాంధీని తొలగించడం అనేది బీజేపీ టార్గెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత మండిపడ్డారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో 2004లో బడ్జెట్ లో చిదంబరం ప్రకటించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అంటే జాతిపితను రెండోసారి హత్య చేయడమేనని వ్యాఖ్యానించారు. నరేగా పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య. ఇటు తెలంగాణ పీసీసీ నేతలు మండిపడ్డారు. ఇది గాంధీజీని అవమానించడమేనన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం మోదీ ప్రభుత్వం నెహ్రూ పేరును తొలగించిందని, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును మార్చారంటూ మండిపడ్డారు. కావాలంటే వికసిత్ భారత్ పేరుతో శ్రీరామ్ వికసిత్ భారత్ అని పెట్టుకోవచ్చన్నారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు నేతలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు.
జాతీయ ఉపాధి హామీ పథకం పేరును విబిజి రామ్జీగా మార్చడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు జాతీయ నాయకులను గౌరవించకపోయినా తాము గౌరవిస్తామని బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కర్మశ్రీకి మహాత్మా గాంధీ పేరు పెట్టనున్నామని ప్రకటించారు. కేంద్ర ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని నిర్ణయించినందుకు సిగ్గుపడుతున్నారని, ఎందుకంటే తాను ఈ దేశ పౌరురాలినని వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే ఉద్దేశంతో తాము కొత్త చట్టాన్ని ప్రతిపాదించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. నరేగాలో లోపాలు ఉండటం వల్లే తాము మార్చామని పేర్కొన్నారు. ఏటా 125 రోజుల పాటు ఉపాధిని కొత్త పథకం కల్పించనుందని ప్రభుత్వం చెబుతోంది. రోజువారీ కూలీ మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పని దినాల సంఖ్య పెంచామని తెలిపింది. తొలుత ఉపాధి హామీ పథకానికి NREGA అనే పేరు ఉండేది. ఆ తర్వాత 2009లో లోక్సభ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు చేర్చిందని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కూలీలపై ఎక్కువ ఖర్చు చేసి మెటీరియల్ కొనుగోలుకు తక్కువ వెచ్చించారని ఆరోపించారు. పల్లె ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం NREGAను తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా ఈ పథకాన్ని 2 దశాబ్దాల క్రితం రూపకల్పన చేశారు. తర్వాత 2009లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు. 2009ను ప్రతిపాదిత కొత్త చట్టం రద్దు చేసి 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. మొత్తం మీద మహాత్మా గాంధీ పేరు తొలగింపు పెను రాజకీయ దుమారానికి తెరతీసింది.